లక్ష్మి గారు, పెళ్ళి అనేది నూరేళ్ల పంట అంటాము. చాలా వివాహ బంధం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఈ వివాహ బంధంలో మనం తరచూ చూస్తున్న, మీరు ఎన్నో పెళ్ళిళ్ళు చూస్తుంటాం. మీరు పెళ్ళిళ్ళు చూసినప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు చూసి మనం చాలా బాధపడుతుంటాం, అయ్యో ఇలా జరుగుండకపోతే బాగుండేది కదా అని. పెళ్ళిళ్ళలో జరుగుతున్న తప్పులేంటి ప్రధానంగా మీరు గమనించినవి, వాటిని నివారించుకోవడానికి మీరు ఏమైనా సూచించేయండి. డెఫినెట్గా అండి. ఏంటంటే వివాహం అనేది మనకి చాలా చక్కగా అనుకుంటూ ఉంటాం. ఏమనంటే పన్న వాళ్ళ ఇంట్లో పెళ్ళి అంటే మన ఇంట్లో పెళ్ళిలాగా అందరూ కూడా మన తెలుగునాట ముఖ్యంగా ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ ప్రాంతంలో ఉన్నా కూడా వాళ్ళ సాంప్రదాయాలను అనుసరించి తంతులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పసుపు ఫంక్షన్స్ చేస్తున్నారు, సంగీతులు అంటున్నారు, ఆ తదుపరి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని చేయటం, ఆ తర్వాత చూస్తేనేమో వివాహం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని అగ్రవర్ణాల్లో స్నాతకం అవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఏమిటంటే ఈ తంతుల్లో అంతా బాగానే ఉంటుంది, కానీ కొన్ని అతి అయినటువంటి చర్యలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు సాధారణంగా ఏంటంటే అమ్మాయి అబ్బాయి స్పర్శ అనేది తాకకుండా ఉంటే సుముహూర్తం వరకు వారి తగలకుండా ఉన్నట్లయితే కనుక వారి ఆకర్షణ ఇంకా కూడా దిగ్గుణం అవుతుందని చెప్పబడింది శాస్త్రంలో. ఎందుకంటే జీలకర్ర బెల్లము నుదుటి మీద కాదు, దృష్టిలేమో నుదుటి మీద, తర్వాత జీలకర్ర బెల్లం శిరస్సు మీద. అంటే ఏమిటి, అక్కడ ఆజ్ఞాచక్రం ఉంటుంది కాబట్టి అక్కడ ఎప్పుడైతే కనుక ఆ యొక్క 72,000 నాడీ మండలాన్ని కూడా ఎంతో తేజవంతం చేస్తూ ఒకరి దృష్టిలో ఒకరు కలిపి నా శారీరకంగా మానసికంగా నేను నిన్ను అనుసరిస్తాను సుమా అనే ప్రమాణాలు చేస్తున్నప్పుడు వారి దృష్టిలో అటో ఇటో చూసినట్లయితే కనుక వారి దృష్టిల కొలిది కూడా వారి యొక్క ఆలోచనలు కూడా మారిపోతున్నాయి కదా. ఈ ఆలోచనలు మారిపోయినప్పుడు పరిపరి విధాలుగా వాళ్ళు వచ్చారు మన పెళ్ళికి, వీళ్ళు వచ్చారని ఏదో విధంగా ఎక్కడొక్కడికి వెళుతుంది. ఆలోచన లేకుండా సక్రమైన పద్ధతిలో తల్లిదండ్రులు పెద్దవాళ్ళు కూడా అమ్మ బాబు ఆ టైంలో మాత్రం ఎవరి వైపు చూసి విష్ చేయకండి, వాళ్ళు విష్ చేయడానికి మీకు కనపడటానికి వాళ్ళు తాపత్రయపడతారు, కానీ మీరు మాత్రం మీ యొక్క జీవిత భాగస్వామి మీద కంప్లీట్ దృష్టి పెట్టండి అని ఫస్ట్ హెచ్చరించినట్లయితే అన్ని విధాలా బాగుంటుందండి. అదొకటి. రెండవ విషయం ఏమిటంటే కనుక టైం అయిపోతుంది అనేసి అన్ని రకాల ప్రవర్లు చదువుతారు. అదేవిధంగా అక్కడ షట్చక్రవర్తుల్ని పిలుస్తారు. అదే కాకుండా మన వంశ గౌరవాన్ని నిలిపినటువంటి మన తాత ముత్తాతల యొక్క చరిత్ర అంతా ఉంటుంది. ఇన్ని రకాలుగా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్తో జరుగుతుంటే మన దృష్టిలో ఎక్కడో ఉంటే ఎట్లా? అందువల్ల ఇప్పుడు ఇందాక శివగారు చెప్పినట్టు లగ్నాత్తు గురువుగారు ఉంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి వైవాహిక జీవితం అవుతుంది అని జ్యోతిష్యపరంగా మనం చెప్తూ ఉంటాం. అదేవిధంగా గురు దృష్టి ఉన్నా చాలు అనుకుంటాం. అదేవిధంగా శుక్ర బలం ఉంటే వెంటనే వివాహం తర్వాత పిల్లలు, తర్వాత సంసార సౌఖ్యం అన్నీ బాగుంటాయి అనుకుంటాం. ఇన్ని బలాలకి మనకి ఏ విధంగా అంటే అన్ని రకాల బలాలు మూటగట్టుకుని సంకల్ప బలంతో వివాహం చేస్తున్నారు. అప్పుడు చేసేటప్పుడు ఎప్పుడైతే వాళ్ళ దృష్టి కానీ వాళ్ళ యొక్క ఆలోచన కానీ, తర్వాత చంద్రమా మనస్సో జాతః, మన కారకుడైనటువంటి చంద్ర భగవానుడు చక్షో సూర్యో జాయత, చంద్ర సూర్యులు ఇద్దరినీ కూడా మన జీవిత భాగస్వామి మీద ఏకం చేసినప్పుడు అద్భుతాలే జరుగుతాయండి. అది జరగకుండా రకరకాల దృష్టుల వలన కూడా వీళ్ళకి వైపరీత్యాలు జరగడానికి ఒక కారకత్వం అవుతుంది. అలాంటి విధానంలో వీళ్ళు ఏమిటంటే కనుక ఏమన్నా చిన్న పొరపాట్లు ఒకవేళ అనిపించినా పెళ్ళైన నెలలోనే తలకాయ నొప్పులు వస్తూ ఉంటాయి. వెంటనే దేవతా కళ్యాణం చేయించుకోవడం చాలా ఉత్తమం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం అయ్యుండొచ్చు, సీతారాముల కళ్యాణం అయ్యుండొచ్చు, లేకపోతే కనుక ఇంకా ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి కళ్యాణం, వెంకటేశ్వర స్వామి ఆయన కళ్యాణం చేయించి కొంచెం శాంతి వాళ్ళకి కలిగేటట్టుగా పెద్దవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అందువల్ల శుభముహూర్తానికి చాలా పెద్దపీట వేశారు. వారు చెప్పినట్లుగా 48 గడియలు అంటే 48 నిమిషాల వరకు ఉంటుంది కాబట్టి ఆ 48 నిమిషాల్లోని మనం జీలకర్ర బెల్లం పెట్టించి పుస్తి కూడా కట్టించేయగలం. ఈ బట్టల మార్పుడు అవన్నీ కూడా ఒళ్ళో పెట్టుకుని కూడా మన తతంగం ఎప్పుడు మంచి శుభ సమయంలో చేసినట్లయితే కనుక లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణి హిరణ్యగర్భాభ్యో నమః, సచి ఇంద్రాభ్యో నమః, ఛాయా మార్తండేభ్యో నమః, అరుంధతి వశిష్ఠాభ్యో నమః, సీతారామాభ్యో నమః. ఇంతమంది వచ్చేసారు పెళ్ళికి. వాళ్ళు వచ్చేసి వాళ్ళు మా పసుపు కుంకాల్లాగా నువ్వు బాగుండాలి అని అమ్మాయిని ముత్తైదుగా దీవిస్తున్నారు. అబ్బాయిని నారాయణుడు ఏమంటున్నాడు, నా స్వరూపమే నీవు, అమ్మాయిని చేపట్టవయ్యా లక్ష్మీదేవిని హృదయ స్థానంలో పెట్టుకున్నాను నేను, ఆ విధంగా పెట్టుకోమని ఆయన చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు మన దృష్టిలు, మన యొక్క ఆలోచనలు అన్నీ కూడా జీవిత భాగస్వామి మీదే ఉండడం అనేది
చాలా చాలా సద్ ఆలోచన అంటూ ఉంటాం కదా, అదనమాట.